విభజన గురించి మాట్లాడుతాం, అన్నిటిని మాట్లాడుతాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి పొట్టి శ్రీరాములు గారి గురించి మనం మాట్లాడాం. అండ్ ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని మాట్లాడినటువంటి ఫ్యాక్టరీని చేస్తున్నారు. దానిపైన మీ స్టాండ్ ఏంటి సార్? I am for complete privatization and sell off of వైజాగ్ స్టీల్ ప్లాంట్. రీజన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ముందు 69లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. జై తెలంగాణ ఉద్యమంలో విడిపోయిన చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కొరకు, దాని తర్వాత జై తెలంగాణ ఉద్యమాన్ని సద్దుమనచడానికి వాళ్ళకి ఇచ్చిన ఏవైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో మాకు నష్టం జరిగిందని అక్కడ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. జై ఆంధ్ర ఉద్యమంలో దాంట్లో భాగంగా ఇచ్చిన వాటిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాలని ప్రామిస్ చేశారు. దాని తర్వాత ఇవ్వకపోతే చాలామంది గొడవలు చేశారు, చాలామంది చనిపోయారు. అవును. సో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక సెంటిమెంట్ ఉంది. ఐ అప్రిషియేట్ ఇట్. కానీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. సైద్ధాంతికంగా పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వం అనేది వ్యాపారాలు నడపకూడదు అనేది ప్రధానమైన వాదన స్వేచ్ఛావాదులది, నాలాంటి వాళ్ళది. ఎందుకు అంటే వ్యాపారాలు పోటీ పడాలి. ఆ పోటీ వాతావరణంలో ప్రజల అవసరాలు తీర్చే ఆ పోటీ ఏదైతే ఉందో ఈజ్ వాట్ మేక్స్ దెమ్ వర్క్ హార్డ్. నష్టాలు వచ్చినప్పుడు ఉద్యోగులు తీయగలరు, అవసరం ఉన్నప్పుడు ఉద్యోగులు పెట్టుకోగలరు. దే ఆర్ వెరీ డైనమిక్ అండ్ ఎఫిషియెంట్. ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యి ఏం చేసిన వాళ్ళని తీయలేరు. పని చేసిన జీతం ఇవ్వాలి, పని చేయకపోయిన జీతం ఇవ్వాలి. సో స్వతహాగా దే ఆర్ ఇన్ఎఫిషియెంట్. Now, if there is some efficient, very efficient public sector company, ఉండనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీలు మూసేయాలి. ఇప్పుడు లక్షల కోట్లు తగలబెట్టేస్తున్నాం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మీద. ఓకే. అండ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ హెస్ బీన్ ఇన్ లాసెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మధ్యలో ఇనుము ధరలు పెరిగినప్పుడు కొంత లాభాలు ఉన్నా కూడా ఓవరాల్ ఇట్ ఈస్ లూజింగ్. మొన్న డబ్బులు ఇచ్చారు, 10,000 కోట్లు ఎంతో ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1,500 కోట్లు 2,000 కోట్లు ఇచ్చారు. 1100 ఆయన కూడా దగ్గర 10,000 ఇచ్చినట్టున్నారండి, 10,000 కోట్లు ఇచ్చినట్టున్నారు విశాఖ ఉక్కు. దే విల్ ఆల్ బి గాన్ అండ్ అగైన్ ఇట్ విల్ గో ఇన్ టు లాసెస్. ఇవి ప్రజల డబ్బు. అండ్ ప్రజల డబ్బు ఆ విధంగా వృధా చేయకూడదు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల డబ్బు అభివృద్ధికి పనికిరాదు.